అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఎగ్ బిర్యానీ. ఎక్కువ శ్రమ పడకుండా 10-15 నిమిషాలలో ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అలాగే ఎక్కువ టైం లేనప్పుడు అడవిడి పడకుండా ఈ విధంగా చేయండి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలుగుతారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మంచిగా కడుక్కొని ఒక వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. అంతవరకు ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచుల అల్లం, ఒక 2 టమాటో ఇలా మిక్సీ పట్టుకోవాలి. పచ్చివే ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇది ఎగ్ బాయిలర్లో ఇలా ఎగ్స్ ఒక 6 ఎగ్స్ బాయిల్ చేశానండి. ఒక 6 గుడ్లు ఇలా ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మసాలా అంత లోపలికి పోయి ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా బాగుంటాయి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 1 టీ స్పూను నూనె వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ టు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న గుడ్లని ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల గుడ్లు అనేటివి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అలా వేసినప్పుడు చప్పగా ఉండకుండా ఇలా మంచిగా స్పైసీగా బాగుంటాయి. ఇలా పక్కన పొయ్యి పైన అవి కొద్దిగా ఫ్రై అవుతుంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఎగ్స్ని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వేరొక పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక కర్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఉల్లిపాయలు వేయించుకోవాలి. 2 పొయ్యిల పైన అలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. వేసుకొని మంచి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగనియాలి. 1 నిమిషం పాటు ఇలా మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇంకొక నిమిషం ఫ్రై అయ్యేంతవరకు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి. బిర్యానీకి ఎంతైతే సరిపోతుందో మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, గరం మసాలాది చూసుకొని కారం పొడి కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్లు వేసాను. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీరు గరం మసాలా ఎక్కువగా తినగలరు అంటే ఇంకొక కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మనం టమాటోలు కూడా వేసాం కదండి దీంట్లో. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ 3 చేయటం వల్ల మంచిగా పులుపునిస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే వేసుకోకుండా పర్వాలేదండి. ఇదంతా మంచి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక 3 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 వేస్తున్నాను. వేసి 1-2 నిమిషాల పాటు ఇలా మంచి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసిపోయి ఇలా మంచి గ్రేవీలాగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మనము బియ్యము 2 గ్లాసులు తీసుకున్నాం కదండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇది కుక్కర్లో కాబట్టి తక్కువ నీళ్ళు వేసుకోవాలండి. మనం మామూలుగా బయట గిన్నెలో చేసుకుంటే ఎక్కువ నీళ్లు పడతాయి. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇది కుక్కర్లో కాబట్టి 1.5 గ్లాస్ సరిపోతుంది. ఆ కొలతతో 3 గ్లాసుల నీళ్లు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. బియ్యం ఎక్కువగా నానితే ఇంకా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. నేనైతే ఇవి ఎగ్స్ అవి చేసుకునేంత వరకే నానబెట్టాను. ఒక 5 మినిట్స్ అలా నానబెట్టాను అంతే. ఇప్పుడు ఇదంతా బియ్యం వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఇలా పైన వేసుకోవాలండి. లోపల వేసేసి కలపకూడదు. పైన వేసుకొని ఇది మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత తీస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది, కానీ నేను వేడిగా తీసి చూపిస్తున్నానండి మీకు. వేడిగా అయినా కానీ ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. నీళ్ళు అనేటివి అలా 3 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా చక్కగా వస్తుంది. వాటర్ ఎక్కువైతే గట్టిగా పడుతుంది, ఇలా అంటుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు తీసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. రైతాతో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాగైనా చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో అందరికీ ఎప్పుడు ఇలాగే చేయమంటారు. చేయటం కూడా చాలా ఈజీ కదండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి.